స్వయంగా చెప్పాడు శివుడు, నేను నీకు కొడుకుగా పుడతాను. అనంతరం ఆయన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన భార్య శుచిశ్వతి గర్భవతి అయ్యింది. ధగ ధగ వెలిగిపోతున్న కొడుకు పుట్టాడు. విశ్వానరుడి కొడుకు గనక వైశ్వానరుడు అన్నారు ఆయన. అందుకే అగ్నికి వైశ్వానరుడు అని పేరు. ఎందుకని? ఈ వైశ్వానరుడు ఎప్పుడు మనలోనే ఉంటాడండి. ఆయన ఇంకొక విశేషం చెప్పరా, శివుడు ఆ రూపంలో పుట్టాడు, కానీ కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో, నేనే వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణాపాన సమాయుక్తుండై అందరి శరీరాల్లో ఉండి 4 రకాల ఆహారాలు, భక్ష్య భోజ్య తోష్య లేహ్యాలని ఆహారాలని పచామి జీర్ణం చేస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఆ ఇద్దరే అగ్ని. ఇంకా శివకేశవులు భేదంతో కొట్టుకు తెస్తారు మూర్ఖులు. ఈ విధంగా వైశ్వానరుడు పుట్టుకొచ్చాడు.